జై శ్రీరామ్. శివభక్తిని ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ ఉండాలి. ఎంత పెరిగింది మనకు శివభక్తి అనేటటువంటిది జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. శరీరం ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు శివనామాన్ని ఎవరైనా జపిస్తారు. శివ 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 అని శివనామాన్ని జపిస్తూ ఉంటారు. సహస్రము లేదా 10,000 సార్లు 1,00,000 సార్లు జపించే మహాత్ములు కూడా ఉంటారు. ఎందుకంటే దుర్లభమైంది కదా మనుష్య జన్మ. కాబట్టి ఆరోగ్యం బాగున్నప్పుడు జపించడం సహజం. కొంతమంది అనారోగ్య బాధ అనుభవిస్తూ కూడా ఇది నాకు కాదు, ఈ అనారోగ్యం ఈ దేహానికి అనారోగ్యం అని చెప్పి మనస్సుని శివుడి మీద లగ్నం చేసి ఉంచి సాధన చేస్తూ ఉంటారు. అందుకే కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సాధన ఆపకూడదు. కాబట్టి శరీరం అనారోగ్యంతో ఉన్నా కూడా సాధనలు చేసేటటువంటి మహానుభావులు చాలా మంది ఉన్నారు. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే మహాశివభక్తులైనటువంటి అప్పయ్య దీక్షితులు గారు మామూలుగా నేను శివభక్తున్నా కాదా అనేటటువంటి విషయాన్ని నేను తెలుసుకోవాలి అన్న భావనతో శిష్యుల్ని పిలిచి చెప్పారట. నిద్రావస్థలో కూడా నేను శివనామాన్ని జపిస్తున్నానా లేదా అనేది మీరు నాకు చెప్తూ ఉండండి అని చెప్పారట. ఇంకా ఎంత లోతుగా వెళ్ళారంటే వారు పిచ్చెక్కినప్పుడు కూడా, అంటే మామూలుగా బుద్ధి మన యొక్క ఆధీనంలో ఉన్నప్పుడు శివనామం జపించడం సహజం. నేను ఒక మందు తాగుతాను. ఈ మందు తాగడం చేత నేను పిచ్చివాడిని అవుతాను, ఉన్మత్తుడిని అవుతాను. అలా ఉన్మత్తుడిని అయిన తరువాత నేను కూడా శివనామాన్ని జపిస్తున్నానా, ఏం చేస్తున్నాను అనేటటువంటి విషయాన్ని మీరు నాకు తెలియజేయండి. ఆ తర్వాత కొంత సమయం తర్వాత మీరు నాకు ఈ పిచ్చి తగ్గడం కోసం ఇంకొక మందు ఇస్తారు ఆ శిష్యులకి. ఈ మందుని నాకు త్రాగించండి, తద్వారా నాకు ఆ పిచ్చి తగ్గిపోతుంది. నేను ఆ సమయంలో కూడా శివుణ్ణి ధ్యానిస్తున్నానా లేదా, శివనామాన్ని జపిస్తున్నానా లేదా, శివభక్తి నాలో ఉందా లేదా అనేటటువంటి విషయాన్ని మీరు గమనించి చెప్పండి అని చెప్పి శిష్యులకి ఒక మందు ఇస్తారట. ఇచ్చి వారు ఆ పిచ్చి పట్టడం కోసం మందును తాగుతారట. తాగి స్వామివారి అసలు నా శ్లోకం ఉన్మత్త పంచశతి అనేటటువంటి స్తోత్రాన్ని ఆయన స్తుతించారట శివుణ్ణి. ఉన్మత్త పంచశతి అది. అందులో ఒక శ్లోకాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఎంత అద్భుతంగా ఉందో ఈ శ్లోకం చూడండి. అర్కద్రోడ ప్రభృతి కుసుమైరర్జనంతే విధేయం ప్రాప్యంతేన స్మరహర ఫలం మోక్ష సామ్రాజ్య లక్ష్మీ ఏతజ్జానం నపి శివ శివ వ్యర్థయన్ కాలమాత్మన్ ఆత్మద్రోహి కరణ వివశో భూయసాధః పతాని. ఈ శ్లోకం అర్థం ఎంత అద్భుతంగా ఉంటేనండి, మనకు ఒక రకంగా అద్భుతమైనటువంటి మార్గాన్ని తెలియజేస్తూ తనని తాను నిందించుకున్నట్లుగా ఉంటుంది. ఇందులో అంటున్నారు, మనకు తెల్ల జిల్లేడు పూలు ఎక్కడైనా లభిస్తూ ఉంటాయి. వాటిని ఎవరు పట్టించుకోరు పెద్దగా. వాటిని కోసినా కూడా ఎవరు ఏమీ అనరు. అలాగే తుమ్మి పూలు కూడా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటాయి. వాటిని కోసినా కూడా ఎవరు ఏమీ అనరు. అదే ఒక మల్లెపూలను కోస్తున్నాం అనుకోండి, మాకు కావాలి, మీరు ఎందుకు కోస్తున్నారా అని అంటారు. ఓ మందారం పువ్వు కోస్తున్నారనుకోండి, ఒప్పుకోరు సహజంగా ఇంటి ముందర. కానీ తెల్ల జిల్లేడు పూలు కోసుకోనివ్వండి అని అంటారు. అవి ఎంత విశేషమైనవంటే అవి శివుడికి సమర్పించడం చేత స్వామి తెల్ల జిల్లేడు పుష్పాలు మరియు తుమ్మి పుష్పాలు నీకు సమర్పించడం చేత, శివశివ అని నీ నామాన్ని జపిస్తూ నీకు సమర్పించడం చేత నువ్వు నాకేమిస్తావో తెలుసా? మోక్ష సాయుజ్యాన్ని ఇస్తావు, మోక్ష సామ్రాజ్య లక్ష్మిని నాకు అనుగ్రహిస్తావు తండ్రి. ఈ విషయం నాకు తెలుసు. తెలిసి కూడా నేను అనేక వ్యర్థమైనటువంటి పనులు చేస్తున్నా, కానీ ఈ పనిని మాత్రం నేను చేయట్లేదు తండ్రి అని అంటారు. ఎక్కడ పడితే అక్కడ దొరికేటటువంటి తెల్లజిల్లేడు పువ్వు, తుమ్మి పువ్వు శివశివ అని నీకు భక్తితో సమర్పిస్తే చాలు.
నీవు నాకు దుర్లభమైనటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని కూడా ఇస్తావు. ఇహంలో కావలసినటువంటి సంపదలన్నీ ఇస్తారు స్వామివారు. ఇచ్చి మోక్ష సామ్రాజ్యాన్ని కూడా మనకు అనుగ్రహిస్తారు ఈ చిన్న పుష్పాల చేత. కానీ ఈ విషయం తెలిసి కూడా నేను ఈ చిన్న పూజ చేయట్లేదు. అనవసర పనులన్నీ చేస్తున్నాను, సమయాన్ని వృధా చేస్తున్నాను. తద్వారా నాకు నేను ద్రోహం చేసుకుంటున్నాను. నేను ఎవరు? ఆత్మస్వరూపుడున్న నేను. అందుకు ఆత్మ అభ్యున్నతిని పొందుతుంది ఈ యొక్క చిన్న పని చేయటం వల్ల, శివారాధన చేయటం వల్ల, శివుణ్ణి పూజించటం వల్ల. అటువంటి ఆత్మని ఉద్ధరించుకోవాలి. ఆ ఆత్మస్వరూపమే నేను. ఇది తెలిసి కూడా ఆత్మద్రోహం చేసుకుంటున్నాను. కానీ ఆత్మ ఉన్నతిని పొందేటటువంటి ఈ అద్భుతమైనటువంటి సులభమైనటువంటి మార్గాన్ని ఆచరించట్లేదు శివ అని చెప్పి అంటారు. ఆ విధంగా మనకు చూడండి ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. అప్పయ్య దీక్షితులు గారు మహాశివ భక్తులు తెలియజేశారని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, మానసికంగా చేయటమే. మనము వీలైనంత వరకు ఈ విధంగా తెల్ల జిల్లేడు పూలు, తుమ్మి పూలు తీసుకొచ్చి శివలింగానికి పూజించడం అలవాటు చేసుకుంటూ, మనస్సుతో ఎప్పుడు వీలైతే అప్పుడు కళ్ళు మూసుకొని కాశీకి వెళ్లిపోవాలి. ఆ శివలింగాన్ని ధ్యానిస్తూ చక్కగా ఒక బిందెడి నీటిని స్వామికి శివలింగం మీద పోసి ఈ యొక్క చక్కని బిల్వదళం పెట్టాలి ముందు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని ఆ విశ్వనాథ లింగం మీద చక్కని బిల్వదళం పెట్టి దాని మీద చక్కని తెల్ల జిల్లేడు పూలు ఉంచాలి. స్వామి మీద పెట్టి పూజించాలి. శివ శివ అంటూ మానసికంగా పెట్టాలి. ఆ తర్వాత తుమ్మి పూలు చక్కగా అలా కాసిని తీసుకొని స్వామి మీద పెడుతున్నట్టుగా భావించాలి, శివలింగం మీద. అలా భావిస్తే అసలు అద్భుతం. చెప్పాను కదా, నీలకంఠుని శిరముపై నీళ్లు చల్లి పత్తిరిసుమంత నెవ్వాడు పారవైవా, గంగిగోవు వాడింటి గాడి పశువు మల్ల సురశాఖి వాడింటి మల్లె చెట్టు. శివలింగాన్ని ఈ విధంగా అభిషేకిస్తూ పూజిస్తున్నట్టుగా భావించడం చేత మన ఇంట్లో కామధేను ఉండిపోతుంది, కల్పవృక్షం మన ఇంట్లో ఉండిపోతుంది. అంటే మొత్తం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు మన ఇంట్లో ఉంటాయి. పిల్లా పాపలతో మనం అందరం కూడా వర్ధిల్లుతాము. చిట్ట చివరి అత్యద్భుతమైనటువంటి మోక్ష సాయుధ్యాన్ని కూడా మనం పొందుతాం ఈ సులభమైనటువంటి మార్గం ద్వారా అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, రేపు ఇంకొక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని, అందులో ఇమిడి ఉన్నటువంటి అనంతమైన జ్ఞానాన్ని భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి అనుగ్రహంతో తెలియజేస్తానని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, ఈ విషయాన్ని చక్కగా మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అప్పయ్య దీక్షితులు మనకు అందించినటువంటి ఉన్మత్త పంచశతి శివుడి మీద, ఆ స్తోత్రం పేరు చూడండి ఎంత అద్భుతంగా ఉందో, ఉన్మత్త పంచశతి. అందులోని అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాము. అందరికీ తెలియజేయండి మీ బంధుమిత్రులకు అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.